హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆ అంకుల్ పేరు శామ్యుయల్. అంకుల్కి ఒక మంచి హ్యాబిట్ ఉంది పిల్లలు. అదేంటంటే ఎవరైనా బ్యాడ్ పనులు చేస్తే వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళలో ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని తీసేయాలని చాలా కష్టపడి అంకుల్ వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత మంచి హ్యాబిట్ కదా పిల్లలు. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాడ్ పనులు చేస్తుంటే, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటే నవ్వుతున్నారా, లేకపోతే వాళ్ళని అలా అనకూడదు కదా అని వాళ్ళకి ఏమైనా మంచి మాటలు చెప్తున్నారా? శామ్యుయల్ అంకుల్ అయితే తన చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా కూడా చెడ్డగా బిహేవ్ చేస్తే వాళ్ళని ఎలాగైనా సరే కరెక్ట్ చేయాలని ఇష్టపడుతుండేవాడు. అంకుల్కి ఒక కొడుకున్నాడు. ఆయన పేరు ప్రణయ్. ప్రణయ్ అంటే అంకుల్కి చాలా ఇష్టం. ప్రణయ్కి ఒకరోజు ఒక మంచి విషయం నేర్పించాలి అని అనుకున్నాడు పిల్లలు. ఎందుకంటే ఇప్పటికే అంకుల్ చాలామంది లైఫ్స్ని చూస్తున్నాడు. వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ లైఫ్స్ ఎంత పాడు చేసుకున్నారో, వాళ్ళకున్న బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ మాటలు ఎలా మారిపోయాయో, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా మారిపోయాయో, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకప్పుడు ఎంతో మర్యాద ఇచ్చే పిల్లలు ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ మాట్లాడే విధానం ఎలా మారిపోయిందో చూస్తున్నాడు. అందుకని అంకుల్కి ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా నేను ప్రణయ్కి ఒక మంచి విషయం నేర్పించాలి అని అనుకున్నాడు. చాలా ఇష్టమైన తన కొడుకు ప్రణయ్ని పిలిచాడు. నానా ప్రణయ్, ఒకసారి ఇలా రా నాన్న, నీతో మాట్లాడాలి అని చెప్పి పిలిచాడు పిల్లలు. అప్పుడు ప్రణయ్ వచ్చాడు. డాడీ చెప్పండి డాడీ అని అడిగాడు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, నీకు ఒక మంచి లెసన్ నేర్పించాలని అనుకుంటున్నా, మరి నీకు ఒక విషయం చెప్తాను, చేస్తావా అని అడిగాడు పిల్లలు. తప్పకుండా చేస్తాను డాడీ అని ప్రణయ్ మంచిగా ఆన్సర్ చేశాడు. మమ్మీ డాడీ ఏదైనా పని చెప్తే చాలామంది పిల్లలకు ఎంత చిరాకో కదా. అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఈ పనులు చెప్పకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని చాలా ఇరిటేట్ అవుతుంటారు చాలామంది పిల్లలు. కానీ ప్రణయ్ అన్న చక్కగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఓకే డాడీ చెప్పండి డాడీ అని నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. పిల్లలు, మీలో చాలామంది మమ్మీ డాడీ మాటని కేర్ చేయకుండా, వాళ్ళంటే మర్యాద లేకుండా చాలామంది వాళ్ళని తక్కువ చేసి చూస్తుంటారు. చెల్లి తమ్ముడు, అమ్మ నాన్న వాళ్ళ లైఫ్స్లో వాళ్ళు నేర్చుకున్న లెసన్స్ మనకు నేర్పించడం వల్ల ఆ పొరపాట్లు, ఆ మిస్టేక్స్ మన లైఫ్లో జరగకుండా మంచి విషయాలు మనం నేర్చుకోవడం ఎప్పటికైనా మంచిదే కదా. ప్రణయ్ నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. డాడీ అన్నాడు, నాన్న నువ్వు బయటికి వెళ్ళి ఒక కోల్ పీస్ అలాగే ఒక శాండిల్ పీస్ రెండు చేతులతో పట్టుకొని రా అని చెప్పాడు. అంటే మీకు అర్థమైంది కదా, బొగ్గు అలాగే గంధపు చెక్క ఆ రెండు పట్టుకొని రా అని చెప్పాడు పిల్లలు. ఓకే డాడీ అని శామ్యుయల్ అంకుల్ చెప్పిన మాటకు ప్రణయ్ అన్న ఓకే అని చెప్పి బయలుదేరాడు పిల్లలు. కిచెన్లో కట్టెల పొయ్యి దగ్గర ఒక బొగ్గు ముక్కను తీసుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంటి వాకిట్లో ఒక చిన్న గంధం చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కత్తితోటి ఒక చిన్న కొమ్మను కట్ చేశాడు. ఇంత గంధపు ముక్క తన చేతుల్లో తీసుకున్నాడు. ఈ రెండు తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చాడు. డాడీ నువ్వు చెప్పిన పని చేసేసాను డాడీ, ఇదిగో కోల్ తీసుకొచ్చాను, శాండిల్వుడ్ కూడా తీసుకొచ్చాను అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, ఓకే నాన్న ఇవన్నీ కింద వదిలేసాయి అని చెప్పాడు. ఓకే డాడీ దాంట్లో ఏముంది, ఇదిగోండని కింద రెండు వదిలేశాడు. రెండు కింద వదిలేసి ఇప్పుడే వస్తాను డాడీ, నా హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను, నా చేతులు మురికైపోయాయి అని వెళ్తుంటే నో నో కమ్ బ్యాక్ వెనక్కిరా అని అలాగే పిలిచాడు పిల్లలు. అదేంటబ్బా మా డాడీ చేతులు కడుక్కోనీయకుండా వెనక్కి రమ్మంటున్నాడేంటి అని వెనక్కి వచ్చి చెప్పండి డాడీ అని అడిగాడు పిల్లలు. అప్పుడు శామ్యుయల్ అంకుల్ ఇలా అన్నారు, నాన్న నీ చేతులు చూసుకో ఒకసారి అంటే చూసుకున్నాను, ఈ చెయ్యి చాలా డర్టీగా ఉంది, నల్లగా ఆ బొగ్గుకున్న మసంతా అంటింది డాడీ, అందుకే చేతులు కడుక్కుందామని వెళ్తున్నాను అని అంటే, లేదు నాన్న ఈ చేతులతోనే నేను నీకు ఒక మంచి లెసన్ చెప్పాలి అని అనుకుంటున్నాను. చూస్తున్నావు కదా, ఏ చేత్తో అయితే బొగ్గును పట్టుకున్నావో దాన్ని నువ్వు వదిలిపెట్టినా దానికున్న ఆ మసి నేను వదిలిపెట్టలేదు. అంతేకాదు నీ చేతిలో ఉన్న గంధపు చెక్క నువ్వు అలా వదిలిపెట్టినప్పుడు నీ చేతికైతే మచ్చపడలేదు, కానీ ఒకసారి నీ రైట్ హ్యాండ్ ఒకసారి స్మెల్ చూడు అని అంటే ప్రణయ్ అన్న ఇలా అన్నాడు, వావ్ ఎంత మంచి వాసన వస్తుంది డాడీ అని అంటే, ఎస్ ఆ మంచి గంధపు చెక్కను వదిలేసినా దాని యొక్క సువాసన నీ చేతిని వదిలిపెట్టలేదు నాన్న. లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. ఎవరితోనైనా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ని కొన్ని రోజుల తర్వాత మనం
వదిలిపెట్టుకున్న వాళ్ళ మచ్చలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఆ బ్యాడ్ స్వభావము మన లైఫ్లో అలా ఉండిపోతుంది. అది చాలా బాధాకరమైంది. అందుకే మనం బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఒకవేళ మనం మంచి ఫ్రెండ్షిప్ చేసామనుకో, ఆ ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మనల్ని వదిలిపెట్టినా వాళ్ళ సువాసన, ఆ ఎఫెక్ట్ మన జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి నువ్వు కోల్ లాంటి ఫ్రెండ్షిప్ చేస్తావా, శాండిల్ లాంటి ఫ్రెండ్షిప్ చేస్తావా అంటే నిజంగా ప్రణయ్కు ఒక అద్భుతమైన విషయం ఈ సంఘటన ద్వారా అర్థమైంది కదా పిల్లలు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఫ్రెండ్స్ వదిలేసిన మచ్చ వదలలేదు కదా. గుడ్ ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్స్ వదిలేసిన ఆ అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ అలాగే ఉండిపోయింది. చెల్లి తమ్ముడు, మన జీవితంలో కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే మన లైఫ్లో కూడా ఆ మసి అలాగే ఉంటుంది. ఎంత ఇరిటేటింగ్గా ఉందో, వెళ్ళి ఎప్పుడు చేతులు కడుక్కోవాలని ప్రణయ్ అన్న వెతుక్కుంటున్నట్లుగా మన జీవితాలు కూడా అలా ఉండిపోతాయి. అందుకే ఎప్పుడు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేయకూడదు చిల్డ్రన్, ఓకేనా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, ఓకే. మరి రాజైన దావీదు గురించి మీ అందరికి తెలుసు కదా. కింగ్ డేవిడ్ ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. తన తర్వాత సొలొమోన్ రాజు చాలా జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అతని టైంలో కూడా మంచిగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ తర్వాత అతని కొడుకు రెహబాము టైం వచ్చినప్పుడు ప్రజలందరూ రెహబాము రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీ డాడీ చాలా కష్టపెట్టి మమ్మల్ని ఎంతో పని చేపించుకున్నాడు, అయితే ఇప్పుడు మా మీద నువ్వు రాజుగా ఉండాలంటే మాకు వారంలో ఒక రోజు సెలవిస్తే నీ చేతుల కిందికి మేము వచ్చేస్తాం, నీ అధికారం కిందికి మేము వస్తాం, మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా ఒక్కరోజు మాకు సెలవిస్తే మేము నీ మాట వింటాం, లేకపోతే మా దారి మేము చూసుకుంటాం అని ప్రజలందరూ చెప్పారు పిల్లలు. అప్పుడు రెహబాము ఏం చేశాడంటే, ఓకే మీరు వెళ్ళండి, నేను మళ్ళీ మీకు చెప్తాను అని అన్నాడు. ఇంటికి వచ్చాడు. తన కోటలోనికి వచ్చి ఒక పెద్ద వయసులో ఉన్న కొంతమంది అంకుల్స్ ఉంటారు కదా, చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళని అడుగుతున్నాడు, మీరేమంటారు, అందరు నన్ను ఒకరోజు సెలవు అడుగుతున్నారు, కొంచెం ప్రెషర్ తగ్గిమని అడుగుతున్నారు, మరి మీరేమంటారని అడిగితే వాళ్ళు అన్నారు, బాబు నిజమే డాడీ టైంలో చాలా కష్టపడ్డారు కదా, నీ టైంలో కొంచెం వాళ్ళకి బ్రేక్ రెస్ట్ ఇస్తే వాళ్ళు నీవు చెప్పిన మాట వింటారు, అందరూ ఒకే చోట ఉంటారు బాబు, నువ్వేమి ఇబ్బంది పడవు అని అంటే ఓకే అన్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. అరే చెప్పండిరా, మీరేమంటారో చెప్పండిరా అంటే, రెహబాము నువ్వు చాలా తెలివిగా ఆలోచన చేయి, నువ్వు డైరెక్ట్గా ఈ మాట చెప్పు, నువ్వు రాజువి, వాళ్ళు ప్రజలు రాజు మాట వినాలి కానీ రాజు ప్రజల మాట ఎలా వింటాడు, కాబట్టి నువ్వు కింగ్వి, ఆ విషయం మర్చిపోవద్దు, మా డాడీ కంటే నేను మిమ్మల్ని ఇంకా కష్టపెడతా, సెలవులు అవేం ఉండవు, నేను బాగా కష్టపడతా అని చెప్పురా అని అందరు కలిసి రెహబాముని ఎంకరేజ్ చేస్తే, రెహబాము అన్న ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మంచి సలహా వినాలా, చెడ్డ సలహా వినాలా. రెహబాము అన్న తన బ్యాడ్ ఫ్రెండ్స్ యొక్క ఆలోచనే తీసుకున్నాడు. చెల్లి తమ్ముడు, నీ లైఫ్లో కూడా చాలాసార్లు మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు 2 పక్కల ఉండి కొంతమంది మంచి చేయమంటారు, కొంతమంది చెడు చేయమంటారు. అరే సినిమాలు చూడరా, అరే దొంగతనం చేయరా, ఈరోజు మీ డాడీ జేబులో నుంచి ఒక 50 రూపీస్ తీసుకొచ్చేరా, ఈరోజు మీ మమ్మీ హ్యాండ్ బ్యాగ్లోంచి 100 రూపీస్ తెచ్చేయరా అని ఎవరన్నా నీకు బ్యాడ్ విషయాలు నేర్పిస్తున్నారా? సెల్ ఫోన్లో నిన్న నేను ఒక బ్యాడ్ వీడియో చూశాను, ఎంత బాగుంది తెలుసా, నువ్వు కూడా చూడు అని ఎవరైనా చెప్తుంటే నువ్వు కూడా చూసేస్తున్నావా? జాగ్రత్త. బ్యాడ్ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు కనుక నువ్వు వింటే నీ చెయ్యి కూడా ఆ మచ్చ ఉండిపోయినట్లుగా, ఆ మసి ఉండిపోయినట్లుగా నీ లైఫ్ మీద ఆ బ్యాడ్ ఎఫెక్ట్ ఉండిపోతుంది. సో బీ వెరీ కేర్ఫుల్ చిల్డ్రన్, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెహబామ్ అన్న బ్యాడ్ పని చేశాడు. అదేంటంటే తన ఫ్రెండ్స్ మాట విని అందరికీ ఏం చెప్పాడంటే, మా డాడీ కంటే నేను మిమ్మల్ని ఎక్కువ కష్టపడతాను, మీకు సెలవులు ఏముండవు, మీరు చేయాల్సిందే అని అనేసరికి 12 గోత్రాలు, 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్ అందులో 2 ముక్కలైపోయారు. 10 గోత్రాలు అంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మొత్తం ఒక చోటుకి వెళ్ళిపోయి ఓన్లీ 2 ట్రైబ్స్ మాత్రమే రెహబాం దగ్గర ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇంకొక అతని కిందికి వెళ్ళిపోయారు. ఒక చిన్న చెడ్డ స్నేహితుల సలహా తీసుకున్న రెహబాం అన్నకు జరిగిన నష్టం ఏంటంటే రాజ్యమే, కింగ్డమే 2 ముక్కలైపోయింది. అందుకే జాగ్రత్త.
జాగ్రత్త. చెల్లి తమ్ముడు తొందరపడి ఎవరు ఏం చెప్పినా అది మనం వినకూడదు. మనం వింటున్న మాటలు దేవునికి ఇష్టమైనవా లేదా, మన ఫ్రెండ్స్ ఏదైనా మనకు సలహాలు ఇస్తుంటే అవి దేవునికి ఇష్టమైనవా కావా అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా పిల్లలు చెడ్డ మాటలు చెప్పే ఫ్రెండ్స్, బూతు మాటలు మాట్లాడే ఫ్రెండ్స్తో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పిల్లలు స్కూల్లో కానీ ఆడుకునే దగ్గర కానీ ఎవరైనా బూతు మాటలు మాట్లాడినా, ఎవరైనా పోకిరి మాటలు మాట్లాడినా పక్క అరే భలే అన్నవరా, మళ్ళనరా మళ్ళాను అని మళ్ళీ చెప్పించుకొని నవ్వుతున్నారేమో, జాగ్రత్త. అలాంటి మాటలు వినకూడదు, అలాంటి మాటలను మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు విన్నారు కదా పిల్లలు, కోల్ ఎఫెక్ట్ ఎలా ఉంది, శాండల్ ఎఫెక్ట్ ఎలా ఉంది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే మసి మన చేతికి అంటినట్లుగా ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ యొక్క ఎఫెక్ట్ మన లైఫ్లో ఉంటుంది. గుడ్ ఫ్రెండ్షిప్ చేస్తే దాని యొక్క సువాసన మన జీవితాల్లో ఉండిపోతుంది. మరి ఈరోజు నుంచి మీరు కూడా మంచి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాం కదా పిల్లలు. యేసయ్య మన బెస్ట్ ఫ్రెండ్, ఆయనలో ఒక్క చెడ్డ లక్షణం కూడా లేదు. ఫస్ట్ మన ఫ్రెండ్ యేసయ్య ఉండాలి, ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? ఈరోజు నుంచి మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉంటారు కదా. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవా నాకు మంచి స్నేహితుల్ని ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి చిల్డ్రన్. ప్రేమ గల తండ్రి నీకు వందనాలు. ఈరోజు కోల్ గురించి, శాండల్ గురించి మాతో మీరు మాట్లాడారు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ యొక్క ఎఫెక్ట్ మా జీవితంలో, ఫ్రెండ్స్ని వదిలేసుకున్న ఆ ఇన్ఫ్లుయెన్స్ మాలో ఉండిపోతుందని మాట్లాడారు. అలాగే శాండల్ విషయంలో కూడా ఒకవేళ మంచి స్నేహితులు మమ్మల్ని వదిలిపెట్టినా వారి సువాసన మా జీవితాల్లో ఉంటుందని మాట్లాడారు. రెహబాము జీవితాన్ని మా ఎదుట పెట్టారు. చెడ్డ స్నేహితుల సలహా తీసుకొని రాజ్యం 2 ముక్కలుగా డివైడ్ అయిపోవడానికి రెహబామ్ అన్న ఫ్రెండ్సే ఎలాగైతే వారి సలహా కారణమైందో, మా జీవితాల్లో బ్యాడ్ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడకుండా వారితో మేము జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి స్నేహితుల్ని సంపాదించుకునే కృప దయచేయండి. చెడ్డ జీవితం జీవించే వారికి మేము దూరంగా ఉండటానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీ 15:33. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.